హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ఠ. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో ఒకసారి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు నేను మీకు గోబీ పకోడా చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ గోబీని ఉడకబెట్టుకోవాలండి. నెక్స్ట్ ఉడకబెట్టుకున్న తర్వాత జస్ట్ వేడి హాట్ వాటర్లో తీసుకొని తీసేయాలి. ఉడకబెట్టుకోవడం అంటే నెక్స్ట్ దాన్ని ఒక ట్రేలో బౌల్లో తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, రుచికి సరిపడా కొంచెం కార్న్ఫ్లోర్ వేసానండి. కొద్దిగా బియ్యపిండి లేని వాళ్ళు ఆప్షనల్గా శనగపిండి వాడచ్చు. శనగపిండి వేసినా కూడా బాగుంటుంది పకోడా కాబట్టి. నెక్స్ట్ కొంచెం లైట్గా ఫుడ్ కలర్ వేస్తున్నాను, ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడతారు కదా, అందుకని నేను దాన్ని ప్రిఫర్ చేశాను. మీకు ఇష్టమైతే వాడండి, లేదంటే వాడకండి. నెక్స్ట్ వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి కలిసేట్టుగా. అది ఆల్రెడీ వేడి నీళ్ళల్లో ఉన్నవి కాబట్టి దానికి ఉండే చెమ్మ సరిపోతుంది కాబట్టి ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే కలిపేసుకోవాలి. ఆ చెమ్మకి దీనికి సెట్ అయిపోతుంది అంతా. చూసారు కదా, అసలు చేతికి అంటుకోవట్లేదు, అది కూడా బాగా నీట్గా వచ్చేస్తున్నాయి. కొంచెం బాగా ఆ కలరు అంతటికి పట్టేట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 5 minutes అంటే ఆయిల్ పెట్టున్నాను. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు కాసేపు వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అవుతూ ఉంది, చూస్తున్నాను కదా. ఆయిల్ హీట్ అవగానే నెక్స్ట్ దాన్ని చూసారు కదా, అస్సలు చేతికి అంటుకోవట్లేదు, బాగా పొడి పొడిగా చాలా నీట్గా వచ్చేస్తాయండి. ఆయిల్ హీట్ అయింది, నేను వేస్తున్నాను. వేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి, ఆయిల్ పైన పడుతుంది. కొంచెం టైం పడుతుందండి ఇవి, ఎందుకంటే నేను క్రిస్పీగా కావాలి అనుకుంటున్నాను. అందుకని అవి బాగా వేగుతున్నాయి. వేగానే చూసారు కదండి, బాగా ఎక్కువ బుడగలు వచ్చేస్తున్నాయి ఆయిల్లో నుంచి. కొంచెం అవి ఫ్రై అయ్యాక కొంచెం బుడగలు తగ్గుతాయండి. అయితే దీన్ని సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే లోపల కూడా బాగా ఉడుకుతాయి. దానివల్ల మంచి క్రిస్పీ టేస్ట్, క్రిస్పీగా ఉంటుంది. చాలా బాగుంటాయండి టేస్ట్. ఒకవేళ పప్పులో అలా ఏదైనా నంచుకోవాలన్నా కూడా, లేదా విడిగా తినడానికి ఈవినింగ్ స్నాక్స్ అయినా బాగుంటాయి. నేనైతే పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్గా చేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీ, చాలా బాగుంటుందండి. యాక్చువల్గా దీంట్లో అయితే ఆరెంజ్ కలర్ వేస్తారు. నాకు ఆరెంజ్ కలర్ దొరకలేదండి, అందుకని నేను ఎల్లో కలర్ వేసాను. ఆరెంజ్ కలర్ కానీ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. రెడ్, ఆరెంజ్, అదే కేసర్ రంగు అంటారు కదా, అది నాకు అది దొరకలేదు, అందుకని ఇలా కొంచెం ఎల్లో కలర్లో వచ్చాయి. చూసారు కదండి, బుడగలు కొంచెం తగ్గాయి రావడం కన్నా కూడా. అంటే కొంచెం హాఫ్ పార్ట్ ఆఫ్ ఫ్రై అయిపోయినట్టేమో. చూస్తున్నారు కదా, కొంచెం అప్పుడప్పుడు దాన్ని కలిపెడుతూ ఉండాలి. ఉండండి, చూసేసారు కదా, మంచి కలరింగ్ అండి, మంచిగా వచ్చేసాయి, చాలా క్రిస్పీగా, చాలా బాగుంటాయి. ఉండండి, ఇలా తీసేసుకొని సర్వింగ్